తీసుకొని ప్రజల్లో పోబోతాడంగా ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టినారు అంటే ఇప్పుడు నేను చాలా చూసినా మరి టాపిక్ ఏమంటే ఇప్పుడు అయినా కూడా ఇబ్బంది లేదు చెప్పాలి ఇది ఆర్కే రోజా మా పార్టీ శాసనసభ్యురాలు మాజీ పర్యాటక శాఖ మంత్రి పర్యటన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటన దాండి అంటే ఏమో పర్యటన చేస్తుంది అది వేరే విషయము రుషికొండను ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు కదా అనింది మరి ప్రజావేదికని కూడా ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు కదా పొద్దు మీరు అంతే కదా ఒక వాస్తవం కాదా నేను దాన్ని నిన్న బాగా తీవ్రంగా మాట్లాడినా నేను కూడా నా మీడియాలో కూడా బాగానే పోయింది ఇప్పుడు అదేవిధంగా అన్నగడ ఏంటంటే ఇప్పుడు రోజాను సజ్జలను అందరినీ కూర్చొని పెట్టుకొని మొన్న మాట్లాడినాడు ప్రణాళిక సిద్ధం అవుతూ ఉన్నది అంతర్గతంగా మాటలు జరిగినాయి ఇంకా బయటకు వచ్చాయి ఒక్కొక్కటే వదులుతారు ఇద్దపోతే ఇంకొకటి ప్లాన్ ఏ ఫెయిల్ ప్లాన్ బి అట్లా వచ్చానే ఉంటాయి ఇంకా ఈ 5 సంవత్సరాల పాటు వచ్చాయి కానీ మేము ఈ 11 నుంచి 150 178 గెలిచాలంటే 151 గెలిచిన ఓడిపోయినట్టే కదా ఇప్పుడు నాయన చచ్చిపోయినాడు తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళ ఒక దిక్కు అందరూ అయిపోయినారు కోడికెత్తి అయిపోయింది ఇంకా గొడ్డలు కదిరిపి గొడ్డలు తేవటం శ్రేయాన్ని నరకటం ఆ సింపతితో 151 వచ్చాయి 151 మళ్ళా వచ్చాయంటే ఫెయిల్ అయినట్టే 178 వచ్చే సక్సెస్ అయినట్టు 78 ఖచ్చితంగా రావాలా 78 రావాలంటే ఇప్పటికి 39 దాకా ఎట్ట చేయాలి ప్రణాళిక అనేదాన్ని కొద్దిగా టైం పడుతుంది రుకోజరా ఖచ్చితంగా వస్తుంది కానీ కళ్ళు మూసుకొని తెరిచే లోపు వస్తుందా 2 మాటలు కన్ను మూసుకొని తెరిచే 239 వస్తుంది ఇప్పుడు ఈ రోజు మరి అవునయ్యా ఇప్పుడు కళ్ళు మూసుకొని అటు అవులే మాటలు మాట్లాడకూడదునా నేను ఇదే సచ్చేది మా అన్న ఏమో ఇటు మాట్లాడతాడు కన్ను మూసుకొని తెరిచే మా పార్టీకి ఏమో డ్యామేజ్ జరిగా ఈ డ్యామేజ్ నేను ఎత్తిపోసుకోలేక నేను చచ్చి తిని నేనేమో నిజాయితీగా మాట్లాడాలి అవును సార్ నిజాయితీగా నేను మాట్లాడుతున్నా కదా ఇప్పుడు అన్న ఏదన్నా అవులే మాటలు మాట్లాడితే దాన్ని సర్దిద్దేది ఎవరు నేను మా పార్టీలో ఉండే మాజీ మంత్రులు ఏమన్నా మాట్లాడతారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా సలహాదారులు ఎవరన్నా మాట్లాడినారా మరి నేనే మాట్లాడుతున్నా కదా అన్న ఓడిపోయిన రోజు దాంచి ఈ రోజుకి నేనే కొట్లాడుతా ఉన్నా కదా తెలుగుదేశం వాళ్ళతోనూ జనసేన బీజేపీ వాళ్ళతో నా మీద 2 కేసులు కూడా 2 సెక్షన్లు కూడా పెట్టారు మరి మా వాళ్ళు నా మీదనే ఎందుకో మరి ఆ బాధ ఏందో నాకు అర్థం కావడం అంటే నేను యాడ్ ఎదిగిపోయి నేను రాజ్యసభకు పోతానేమోనని మా పార్టీ తరఫున నన్ను యాడ్ రాజ్యసభకు పంపుతారా లేదంటే అంతర్జాతీయంగా ఏమన్నా రాజారెడ్డినేమో లాంటి ఎట్టో తెలియదు దీని మీద నేను కూడా తెలుగుదేశం వాళ్ళని ఒకరో కోరుకుంటా ఉన్నా నాకు కొద్దిగా రక్షణ కలిపిండి అని అనుష గారు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామండి ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే బాధ్యత సింహరాజా గారు 3 రాజధానులు అన్నారు కదా ఆ 3 రాజధానుల్లో కుక్కను కొట్టినట్లు మీ అన్నను కొట్టారు మళ్ళీ ఆ 3 రాజధానుల నినాదం ఎత్తుకుంటాడా అదే విధంగా మీ అన్న అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడు ఖచ్చితంగా ఈసారి 4 రాజధానులు ఎత్తుకుంటాడు ఇంకోటి ఇక్కడ అందుకే వెళ్ళాడు ఈరోజు